Hi Neem. So many of the students ask about sir low budget medical universities అంటే సార్ బడ్జెట్ 15 lakhs ఆర్ 20 lakhs లోపు మీకు ఎంబీబీఎస్ బడ్జెట్ మొత్తం అయిపోతుంది. అలాంటి యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా? అయిపోయే యూనివర్సిటీస్ అంటే ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, టోటల్ ఎక్స్పెన్సెస్ అండర్ బడ్జెట్ ఆఫ్ 15 to 20 lakhsలో అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయా? ఇలా అడుగుతున్నారండి చాలామంది. దాంతోపాటు ఒకసారికి ఇంకో పాయింట్ వస్తుంది సార్ ఏంటంటే ఈ పేమెంట్ ఎలా పే చేసుకోవాలి, ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా, లేదంటే ఎలా పే చేసుకోవాలని అడుగుతున్నారండి. ఎస్ అండి, ఈరోజు డిస్కషన్ వచ్చేసరికి సో లో బడ్జెట్ మెడికల్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, పేమెంట్ ఎలా పే చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లో బడ్జెట్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే 15 to 20 lakhs బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ హోల్ 6 years సంబంధించి ఎంబీబీఎస్ బడ్జెట్ అనేది 15 to 20 lakhs. దాన్ని ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఎలా పే చేసుకోవాలి. సో ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకునేవారు సార్. ఇన్స్టాల్మెంట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఒక 3 lakhs ఉందనుకోండి, మీరు వచ్చేసరికి 1,50,000 ట్యూషన్ ఫీ, 1,50,000 ట్యూషన్ ఫీ అనేది మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. ఇయర్లీ 2 installments సేమ్ వైజ్గా పే చేసుకోవచ్చు. అంటే 3 lakhs ఉన్న ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ 2 times పే చేసుకోవచ్చు. అలా 6 yearsకి 12 times పే చేసుకోవచ్చు. హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు వచ్చేసరికి బేస్డ్ ఆన్ హాస్టల్ బట్టి అది మంత్లీ ఉంటుంది, లేదంటే 6 monthsకి ఒకసారి ఇయర్లీ ఉంటుంది, 6 monthsకి సెమ్ వైజ్గా పే చేసుకోవచ్చు. మెస్ ఫీజ్ అనేది మంత్లీ ఉంటుంది, బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి డిఫర్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా ఒకసారికి మీరు పేమెంట్ మోడ్ అనేది ఉంటుంది అనమాట. సెమ్ వైజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి, తర్వాత ఒకసారికి ఇయర్ వైజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి సో మనకి మెయిన్ వచ్చేసరికి లో బడ్జెట్ యూనివర్సిటీస్ 15 లక్షల నుంచి 20 లక్షల బడ్జెట్లో ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, అసలు యూనివర్సిటీస్ ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి వాట్ అనేది టుడేస్ టాపిక్ అండి. సో సార్ మనకు లో బడ్జెట్ యూనివర్సిటీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకో విషయం కూడా అండి, మనము ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బడ్జెట్ వైజ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే నేను బడ్జెట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవద్దంటే సో మీరు నెక్స్ట్ ఎంబీబీఎస్ వరకు ఓకే మనం ఏదో విధంగా చదవచ్చు, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ పీజీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అది బాగా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ కంటే మెడికల్ పీజీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మెడికల్ పీజీ లేకుండా ఎంబీబీఎస్ చదివితే నథింగ్. జస్ట్ 15 to 20,000 లేదా 30,000 మ్యాక్స్ టు మ్యాక్స్ సాలరీ 30,000 పర్ మంత్. మీకు మెడికల్ పీజీ ఉంటే మాత్రమే మీరు అనుకున్న 2 లక్షలు 3 లక్షలు పర్ మంత్ వచ్చేది. వితౌట్ మెడికల్ పీజీ జనరల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే జస్ట్ 30 to 40,000 మ్యాక్స్ టు మ్యాక్స్, అది కూడా మంచి యూనివర్సిటీలో చదివితే. కాబట్టి మీరు ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకునేటప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించొద్దు, రేపు మెడికల్ పీజీ గురించి ఆలోచించండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, నెక్స్ట్ 2 ఎలా క్రాక్ చేయాలి, లేదా యూఎస్ అయితే యూఎస్ఎంఎల్ స్టెప్ 1 ఎలా క్రాక్ చేయాలి, స్టెప్ 2 ఎలా క్రాక్ చేయాలి, ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, దాని స్టాండర్డ్స్ ఏంటి, ఎంత ప్రాక్టికాలిటీ ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి, ఎంత క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, మీరు ఆ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బడ్జెట్ వైజ్గా ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు అసలు యూనివర్సిటీ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ పాస్ అవుట్ అని, అది ఎలాంటి యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, స్టేట్ యూనివర్సిటీయా, సెంట్రల్ యూనివర్సిటీయా, అసలు ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ పాస్ అవుని, ఎంసీఏ పాస్ పర్సంటేజ్ ఏంటి, దాంట్లో క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, అసలు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా కాదా, ఆ యూనివర్సిటీ ఎలాంటి యూనివర్సిటీ, ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా, ఇలా సెలెక్ట్ చేసుకోండి మీరు. అంతే తప్పితే బడ్జెట్ 15 లక్షలు 20 లక్షలు బడ్జెట్ ఉంది, దాంట్లో మనం జాయిన్ అయిపోదాం, ఎంబీబీఎస్ అయిపోతుంది, మెడికల్ పీజీ అయిపోతుంది, శాలరీ 2-3 లక్షలు వస్తుంది, అది నథింగ్ అండి. సో లో బడ్జెట్లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద లో బడ్జెట్ యూనివర్సిటీస్లో మంచి యూనివర్సిటీస్ అనేది 100% ఉండవు, ఓన్లీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. లో బడ్జెట్ వెళ్ళేటప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఆఫర్స్, బడ్జెట్స్, లో బడ్జెట్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇలా ఆఫర్ చేస్తారు. సో లో బడ్జెట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. రేపు మెడికల్ పీజీ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, యూఎస్ఎంఎల్ ఏంటి, వాటి స్టాండర్డ్స్ ఏంటి. సో రేపు మెడికల్ పీజీ ఎగ్జామ్స్ అనేది మంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లినికల్ ఓరియంటెడ్ ఉండాలి, అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి, ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి. ఇలాంటి కాలేజెస్ ఇలాంటి చదివితే రేపు మెడికల్ పీజీలో మన సీట్ వస్తుంది, లేదంటే 100% ఉండదు, లైఫ్ అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్ థింకింగ్ చేయండి, షార్ట్ టర్మ్ థింకింగ్ చేయొద్దు. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ విల్ జస్ట్ కంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.